హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో మీరందరూ తమ్నైల్లో చూసినట్లుగానే మనం అయితే ఇండియా పోస్ట్ నుంచి మనకైతే వచ్చిన రిక్రూట్మెంట్ గురించి అయితే ఈరోజు డిస్కస్ చేసుకుందాము. అయితే అంతకంటే ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. మన ఛానల్లో అయితే పోస్ట్ ఆఫీస్ రిలేటెడ్ వ్యాకెన్సీస్కి సంబంధించినటువంటి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మీకు క్లారిటీ అవుతుంది. బికాజ్ ప్రతి టాపిక్ రిలేటెడ్ మనం అయితే వీడియోస్ చేస్తున్నాము. మీకు కనుక పోస్టల్ రిలేటెడ్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే మన ఛానల్ని అయితే ఒకసారి చెక్అవుట్ చేసుకోండి. మీకైతే ప్రతి ఇన్ఫర్మేషన్ గురించిన వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. అలాగే మీకైతే పర్సనల్గా ఎలాంటి గైడ్ కావాలనుకున్నట్లయితే మన ఛానల్ ప్రొఫైల్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది. ఆ ఇన్స్టాగ్రామ్కి అయితే మీరు మెసేజ్ చేసినట్లయితే మీకు పర్సనల్గా మీకు కావాల్సినటువంటి డౌట్స్ క్లారిఫికేషన్, దాంతోపాటుగా మీకు ఎలాంటి గైడ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మీలో గనక ఎవరికైనా ఈ కన్సర్న్స్ ఉన్నట్లయితే తప్పకుండా అప్రోచ్ అవ్వండి. సో మనం అయితే లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసుకుందాము. అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోస్ట్ నుంచి 28,600 చిల్లరకు పైగా మనకైతే వ్యాకెన్సీస్ అనేవి రిలీజ్ అవ్వడం జరిగింది. ఫిబ్రవరి 2 నుంచి మనకైతే ఫిబ్రవరి 16 వరకు ఆన్లైన్ అప్లికేషన్ డేట్స్ అన్నమాట. అంటే ఈ రోజుతో కౌంట్ చేసుకుని మనకి ఇంకా ఎగ్జాక్ట్ గా 5 డేస్ అనేది టైం ఉంది. మీలో గనక ఇంకెవరైనా అప్లై చేసుకోకపోతే తప్పకుండా ఈ 5 డేస్ లో అయితే అప్లై చేసుకోండి. అలాగే మీకు గనక అప్లికేషన్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే మీరు నా ఇన్స్టాకి మీరు మెసేజ్ చేసినట్లయితే నేనే స్వయంగా అప్లై చేసి మీకు ఇస్తాను. ఇంకా అప్లై చేసుకున్నట్లయితే తప్పకుండా అప్లై చేసుకోండి. బికాజ్ మనకి ఎటువంటి ఎగ్జామ్ లేకుండా మనకైతే ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియాకి వచ్చేసేసరికి మనం అయితే జస్ట్ ఎక్కడైనా సరే మనం ఆల్ ఇండియాలో మనం 10th క్లాస్ పాస్ అయి ఉంటే చాలు. అది ఓపెన్ యూనివర్సిటీ కానివ్వండి, అలాగే రెగ్యులర్ కానివ్వండి, ఏదైనా సరే మనం 10th క్లాస్ పాస్ అయ్యి మనకి 18 సంవత్సరాలకు పైగా వయసు ఉన్నట్లయితే మనం ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇందులో మనకైతే జీడిఎస్ అనేటువంటి గ్రామీణ డాక్ సేవక్ అనేటువంటి 3 డిసిగ్నేషన్స్కి అయితే మనకి ఈ నోటిఫికేషన్లో ఫిల్అప్ చేయడం జరుగుతుంది. అయితే ఇందులో ఈ 3 డిసిగ్నేషన్లో ఒకటైతే బీపీఎం బ్రాంచ్ పోస్ట్ మాస్టరు, ఇంకొకటి ఏబిపిఎం అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టరు, ఇంకొకటి డాక్ సేవకు. ఇలాగా మనకి 3 డిసిగ్నేషన్స్కి అయితే జీడిఎస్ అని అయితే మనం పేరు పిలవడం జరుగుతుంది. ఇదైతే కంప్లీట్గా గవర్నమెంట్ కాదు, సెమీ గవర్నమెంట్ లేదంటే గవర్నమెంట్లోనే ఎక్స్ట్రా డిపార్ట్మెంట్గా మనం పిలవడం జరుగుతుంది. అయితే నెక్స్ట్ వీళ్ళ శాలరీ విషయానికి వచ్చేసినట్లయితే మనకి బీపీఎంకి అయితే ప్రజెంట్ ఉన్న డిఏ అలాగే ప్రజెంట్ ఉన్న బేసిక్ శాలరీ కలుపుకొని స్టార్టింగ్ మనకు 19,000 శాలరీ రావడం జరుగుతుంది. అలాగే ఏబిపిఎంకి అయితే మనకు స్టార్టింగ్ శాలరీ 16,000 అనేది రావడం జరుగుతుంది. ఇంకొకటి మనకి డాక్ సేవకి కూడా సేమ్ ఏబిపిఎం లాగానే 16,000 నుంచి స్టార్టింగ్ శాలరీ ఉంటుంది. వీళ్ళకైతే ఇయర్లీ ఇంక్రిమెంట్స్ అలాగే డిఏ పెరుగుదల అయితే ఉంటుంది. ఇదైతే వీళ్ళ శాలరీ క్రైటీరియా. నెక్స్ట్ టైమింగ్ వచ్చేసరికి బీపీఎం ఏబిపిఎం ఇద్దరి టైమింగ్స్ అయితే సేమ్ గా ఉంటాయి. అంటే మనకి మార్నింగ్ 10:30 నుంచి ఆఫ్టర్నూన్ 3 లేదా 3:30 వరకు అయితే మనకి వర్క్ ఉండడం జరుగుతుంది. అంటే మనకు 5 అవర్స్ నుంచి 6 అవర్స్ వరకే మనకు మాక్సిమం వర్క్ ఉండడం జరుగుతుంది. అది 6 అవర్స్ కూడా కాదు, కంప్లీట్ గా 6 అవర్స్ అయితే ఉండదు. 5.5 అవర్స్ అయితే మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. రిమైనింగ్ టైం మనం అయితే వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి కానీ లేదంటే మనకి ఎక్స్ట్రా వర్క్స్ ఏమైనా ఉన్నట్లయితే మనం కంప్లీట్ చేసుకోవచ్చు. డాక్ సేవక్ అయితే డిఫరెంట్ గా ఉంటుంది. అంటే డాక్ సేవక్ ఇన్ ద సెన్స్ మనకైతే ఎస్ఓలో అంటే ఒక్కో మండలానికి సబ్ ఆఫీస్ గా ఉండడం జరుగుతుంది. ఆ సబ్ ఆఫీసులలో మనకైతే డాక్ సేవక్ అనే పర్సన్ ఎస్పీఎం కి అసిస్టెంట్ గా వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఇదైతే వీళ్ళ శాలరీ డిసిగ్నేషన్ అలాగే వీళ్ళ వర్కింగ్ టైమింగ్స్ అలాగే ఎలిజిబిలిటీ క్రైటీరియా అన్నమాట. మనం ఈ జాబ్స్ అయితే ఆల్ ఇండియాలో ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. ఏ స్టేట్ లో అయితే మనకి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అనేవి లాంగ్వేజెస్ గా ఉంటాయో ఆ అన్ని స్టేట్లలో మనం అయితే అప్లై చేయడం జరుగుతుంది. కాకపోతే మనం ఏ స్టేట్ లో అయితే అప్లై చేసామో ఆ స్టేట్ లో ఉన్నటువంటి మనకి లాంగ్వేజ్ అనేది ఖచ్చితంగా రావాలి. బికాజ్ అక్కడ సర్వే అవ్వడానికి అలాగే పీపుల్ తో మనం ఇంటరాక్ట్ అయ్యి మన వర్క్ ని ప్రోగ్రెస్ చేయడానికి ఖచ్చితంగా మనకైతే అక్కడ మనకి ఆ లాంగ్వేజ్ అనేది రావడం చాలా తప్పనిసరిగా ఉంటుంది. కంప్లీట్ గా రాకపోయినా మనకైతే కనీసం బేసిక్స్ అయినా రావాలి. సో ఇదైతే లాంగ్వేజ్ క్రైటీరియా. దాంతో పాటుగా మనకి వీళ్ళ వర్క్స్ వచ్చేసినట్లయితే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏబిపిఎం అయితే అకౌంట్ సెషన్ లో వర్క్ చేయాల్సి ఉంటుంది. అకౌంట్ సెషన్ ఇన్ ద సెన్స్ మనకి పిఓఎస్బి అకౌంట్స్ అని ఉంటాయి. అంటే పోస్ట్ ఆఫీస్ రిలేటెడ్ అకౌంట్స్ ఉంటాయి. ఆ అకౌంట్ ఓపెనింగ్స్, దాంతో పాటుగా క్యాష్ డిపాజిట్స్, విత్డ్రావల్స్, ఈ వర్క్స్ అయితే బీపీఎం చేయాల్సి ఉంటుంది. దాంతో పాటుగా మనం పోస్ట్ ఆఫీస్ మెయింటెనెన్స్ ఈ వర్క్స్ అన్ని కూడా బీపీఎం చేసుకోవాలి. ఏబిపిఎం వర్క్ వచ్చేసినట్లయితే ఆ బ్రాంచ్ ఆఫీస్ అంటే ఏ బ్రాంచ్ కి అలొకేట్ అవుతారో ఆ బ్రాంచ్ కి అయితే సబ్ ఆఫీస్ నుంచి ఆ బ్రాంచ్ ఆఫీస్ కి వచ్చినటువంటి లెటర్స్ మనకి రకరకాల లెటర్స్ వస్తుంటాయి. లైక్ బ్యాంక్స్ పంపేవి కానీ, కోడ్స్ పంపేవి కానీ, అలాగే పాన్ కార్డ్స్ కానీ
ఇంకేమైనా పార్సిల్స్ ఉంటే అవి కానీ మనకైతే మన పోస్ట్ ఆఫీస్కి రావడం జరుగుతుంది, సబ్ ఆఫీస్కి. ఆ సబ్ ఆఫీస్ నుంచి అయితే మనం తీసుకొని వెళ్ళి మన బ్రాంచ్ ఆఫీస్లో డెలివరీ చేయాల్సి ఉంటుంది. ఇదైతే ఏబిపిఎం వర్క్ అనమాట. డాక్ సేవక్ వర్క్ వచ్చేసి మనకి ఎస్పీఎంకి అసిస్టెంట్గా మనకి ఎస్పీఎం చెప్పే వర్క్స్ లైక్ ఫైల్స్ అందించడం అలాంటివి అయితే మనకి డాక్ సేవక్ అయితే ఈ వర్క్స్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ అయితే మనకి ఇదైతే కంప్లీట్ గవర్నమెంట్ జాబ్ కాదని చెప్పాను, కానీ మనకైతే ఇందులో 3 years గా జీడీఎస్ గా మనం సర్వీస్ చేసిన తర్వాత మనకి డిపార్ట్మెంట్లో ప్రమోషన్స్ అయితే ఉంటాయి. లైక్ మనం జీడీఎస్ నుంచి ఎంటీఎస్ కి, అలాగే ఎంటీఎస్ నుంచి పోస్ట్ మ్యాన్ కి, పోస్ట్ మ్యాన్ నుంచి మనం పోస్టల్ అసిస్టెంట్ కి, ఇలాగైతే ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ మనకైతే ప్రమోషన్స్ ఉంటాయి. ఆ ప్రమోషన్ రిలేటెడ్ వీడియో కూడా నేనైతే ఆల్రెడీ చేసి ఉంచాను. ఆ లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు అవి చూసి క్లారిటీ తెచ్చుకోండి. సో ఈ జాబ్ అయితే మనకి నిరుద్యోగ యువతకి చాలా యూస్ఫుల్ అవుతుంది. బికాజ్ మనం బీటెక్లు, డిగ్రీలు, అలాగే ఇంటర్మీడియట్లు లేదంటే 10th క్లాస్ చేసి ఖాళీగా ఉండడం కంటే ఏదో ఒక దాంట్లో లైక్ హాఫ్ గవర్నమెంట్ అయినా సరే మనకి ఇందులో అయితే ఫినాన్షియల్లీ సపోర్ట్ ఉంటుంది. వేరే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో నిరుద్యోగులకి ఇది చాలా మంచి అవకాశం అని అయితే నేను చెప్తాను. మీరు ఇందులో జాయిన్ అయ్యి వేరే డిపార్ట్మెంట్స్కి జాబ్స్కి ప్రిపేర్ అవ్వడం కానీ, లేదంటే ఇందులోనే ఉంటూ ఒక 3 years చేసిన తర్వాత డిపార్ట్మెంట్లో ప్రమోషన్స్ తెచ్చుకోవడం కానీ, ఇలా మీకు చాలా వేస్ అనేవి ఉంటాయి. సో ఈ వీడియో ద్వారా మీకు మంచి ఇన్ఫర్మేషన్ తెలిసిందని అనుకుంటున్నాను. సో మీలో కనుక ఇంకెవరైనా సరే అప్లై చేయలేనట్లయితే తప్పకుండా అప్లై చేసుకోండి. మనకైతే అప్లికేషన్ ప్రాసెస్ అనేది 16th Februaryతో ఎండ్ అయిపోతుంది. దాంతో పాటుగా ఫీజుకి వచ్చేసినట్లయితే మనకి బాయ్స్ అయితే మనం 100 రూపీస్ ఫీజు అయితే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అలాగే మనకి గర్ల్స్కి అయితే ఏ కేటగిరీ అయినా సరే ఎలాంటి ఫీజు అవసరం లేదు. బాయ్స్ అయితే SC ST వాళ్ళకి, అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి మనకి ఫీజు అనేది ఎలాంటిది ఉండదు. రిమైనింగ్ కేటగిరీ వాళ్ళకి 100 రూపీస్ ఫీజు అయితే ఉంటుంది. సో ఫీజు క్రైటీరియా కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ టోటల్ వీడియోలో నేను ఇప్పటివరకు కవర్ చేసింది ఏంటంటే అర్హత ఏంటి, శాలరీ ఎంత, వర్క్స్ ఏమి ఉంటాయి, అలాగే ప్రమోషన్స్ ఉంటాయా లేదా, అలాగే ఎక్కడెక్కడ మనం అప్లై చేసుకోవచ్చు అనేవి అయితే చెప్పాను. సో ఇంకొకటి ఏంటంటే మనం వేరే స్టేట్కి అప్లై చేసుకున్న వాళ్ళు వితిన్ 2 yearsలో, అంటే వితిన్ 2 years కాదు, 2 years కంప్లీట్ అయిన తర్వాత మనం అయితే నెక్స్ట్ మనకి ఎక్కడికైతే ఇష్టం ఉంటుందో మన ఓన్ స్టేట్ కి అక్కడికైతే మనం ట్రాన్స్ఫర్ పెట్టించుకోవచ్చు. 2 years మనం ఏ స్టేట్ లో అయితే అప్లై చేసామో ఆ స్టేట్ లోనే మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఈ వీడియో అంతా కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు కనుక ఇంకా స్టిల్ ఈ వీడియో నుంచి కానీ, లేదంటే ఈ డిపార్ట్మెంట్ లో కానీ ఇంకెలాంటి డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా మీరు కామెంట్ చేయండి. మీ కామెంట్ కి రిప్లై ఇచ్చి మీ డౌట్స్ అనేవన్నిటివి క్లారిటీ చేస్తాను. నెక్స్ట్ అయితే ఇంకొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తో త్వరలో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.